మానవత్వం చాటుకున్న అక్కినేని నాగార్జున అభిమానులు. కర్నూల్ నగరంలోని అక్కినేని నాగేశ్వరరావు గారి 100వ జన్మదిన సందర్భంగా శుక్రవారం అక్కినేని నాగార్జునాభిమానులు ఆర్ఎస్ రోడ్డు సర్కిల్ నందు ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం గత 2 ఏళ్ల క్రితం ఆటోలో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు తన కాలు పోగొట్టుకుని వికలాంగుడై ఉపాధి లేక జీవనం కష్టంగా బ్రతుకుతున్న అన్వర్ భాషకు నాగార్జున అభిమానులు కొండారెడ్డి, సూరి, బాబీ చైతన్య, ఇమ్మి వారి సహకారంతో తమ వంతు సహాయంగా ఒక ఆటోను వాళ్లు అతనికి అందజేసి తమ మానవత్వాన్ని వారు చాటుకున్నారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ నటనలో ఎన్నో అద్భుతమైన వేషాలు వేసి తెలుగు చలన చిత్రసీమకే వెన్న తెచ్చినటువంటి నటుడు పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు అని ఆయన కొనియాడారు. ప్రేమ కథా చిత్రాలకు గుర్తింపు తెచ్చినటువంటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అని ఆయన అభివర్ణించారు. తెలుగు చిత్ర సినిమాలోనే మన్మధుడుగా పేరు పొంది హీరోగా ఉన్నత స్థానాలను అందుకోవడమే కాకుండా తండ్రికి తగ్గ తనయుడిగా దేశంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. ఆయన అభిమానులుగా పుట్టడం తమ అదృష్టంగా వారు భావిస్తున్నామని, అభిమానులుగా ఉండడమే కాకుండా తమ వంతు సహాయంగా పేద ప్రజలకు సహాయ సహకారాలు తాము ఎల్లప్పుడూ అందిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. సామాజిక కార్యకర్త గోవిందరాజులు మాట్లాడుతూ సమాజంలో అభిమానమే కాకుండా ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని, అభిమానులు ఆపదలో ఉన్నప్పుడు వారికి సహకారం అందించడం హర్షించదగ్గ విషయమని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో నాగార్జున అభిమానులు వలి, అమీర్, రామకృష్ణ, రవి సాగర్, బాలనాయుడు, అంజీ, కిరణ్, నరేష్, సునీల్ మరియు నాగార్జున అభిమానులు పాల్గొన్నారు. అభిమానులే కాదు ఆర్థిక ఆయన 100వ జన్మదిన సందర్భంగా ఈరోజు అక్కినేని నాగార్జున గారి అభిమాని అన్వర్ భాషకి ఆటో డొనేషన్ చేయడం జరిగింది. అట్లాగే అక్కినేని స్వచ్ఛంద సంస్థ తరఫున ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాము. శివా నెక్స్ట్ మంత్ శివా సందర్భంగా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. శివా 5 సంవత్సరాల స్మారక చేయాలనుకుంటున్నాం. అలాగే స్టూడెంట్ డెవలప్మెంట్ కోసం పేద వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి సాయం చేయాలని ఈ సంస్థ తరఫున ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నాం. నా పేరు చైతన్య, కర్నూలు జిల్లా అక్కినేని నాగార్జున, కొండారెడ్డి, సూరి, బాబీ చైతన్య ముగ్గురు కలిసి ఆటో అన్వర్ భాషకి ప్రమాదవశాత్తు కాలు విరిగినది వికలాంగుడైన ఆయనకు ఆటో చిత్రంలోనే నంబర్ 1గా ఉన్నటువంటి గ్రేట్ లిజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు, డాక్టర్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఆయనకు అవార్డులు ఎన్ని ఇస్తే ఆ అవార్డుకే గర్వకారణమైనంత అవార్డులు ఆయనకు వచ్చినాయి. ముందు కూడా ఆయన లేకున్నా కానీ ఆయన ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ అనే స్లోగన్తో ఆయన జీవిస్తూనే ఉంటాడు. తెలుగు ప్రజలు ఉన్నంతకాలం, తెలుగు ప్రపంచం ఉన్నంతకాలం, సినీ ప్రపంచం ఉన్నంతకాలం ఆయన జ్ఞాపకాలని గుర్తు చేస్తుండడం. ఆయన కుమారుడైనటువంటి నాగార్జున, ఆయన మనవళ్ళు నాగ చైతన్య, అఖిల్ మరియు సుమారి సుశాంత్, అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్, అక్కినేని స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈరోజు ఒక పేద అభిమాని అనుకోని శాతు ఆయనకు అంగవైకల్యం జరిగింది ప్రమాదవశాత్తు. అతనికి ఒక ఆటో డొనేట్ చేసినటువంటి కొండారెడ్డి గారిని, సూరిని, బాబీని ఎంతో అభినందించాలా. అభిమానులకు ఇది ఇంకొక అభిమానులకు కానీ ఇంకొక అభిమాన సంఘాలకు కానీ స్ఫూర్తిదాయకంగా ఇది తీసుకోవాలని మేమందరం కూడా ఇక్కడ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబా, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ ఇవన్నీ ఏమి చూడము. కేవలం అందరం ఆరోగ్యకరంగా ఈ కర్నూలులో అభిమానులు అందరము ఒకరికొకరు కలుసుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాం. రేపు అక్టోబర్ 5 శివ రిలీజ్ అయ్యి 35 సంవత్సరాల సందర్భంగా కూడా విద్యార్థులకు ఒక
డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసము కొంచెము ఆలోచించినటువంటి బాబి చైతన్యాన్ని మరొకసారి అభినందిస్తున్నాం. ఆ ప్రోగ్రాం కూడా త్వరలోనే ఉంటుంది. పత్రికా విలేకరుల సమక్షంలో, మరి అభిమానుల సమక్షంలో, ప్రజల సమక్షంలో ముందుకు తీసుకుని వెళ్ళే ప్రోగ్రాంగా అది ఉంటుందని చెప్పి మరొకసారి మేము ప్రతికాపంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఎంతో గర్విస్తున్నాము. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినం శతదినోత్సవ వేడుకల్ని ఎంతో అభిమానులు ఊరు వాడవాడ ప్రపంచం అంతా సంతోషంగా జరుపుకుంటున్నారు. మరొకసారి అందరికీ, మీడియా రంగానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అభిమానులందరికీ. ఇమాన్యుయల్ సీనియర్ నాగార్జున ఫ్యాన్స్. అభిమానులు ఇట్లా వికలాంగుడు అయిన అబ్దుల్ బాషాకి, అన్వర్ బాషాకి మన కమిటీ సభ్యులు అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ వాళ్ళు ఆటో ఇవ్వడం శుభసూచకం. ప్రతి ఒక్క ఫ్యాన్స్ వాళ్ళు ఈ కార్యక్రమంలో రావాలని కోరుకుంటున్నాను.